ఆత్మీయులకు నమస్కారం. ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగ కర్మసు కౌశలం అని గీతలో చెప్పారు కృష్ణుడు. అంటే మనం చేసే పనిని ఇంకా బాగా చేయడం, అంటే మనస్సు, వాక్కు, అలాగే కాయము, కర్మము, మనోవాక్కాయ కర్మాలు అంటారు. సో ఇవన్నీ కూడా ఒకటే సింక్ అయ్యేటట్టుగా మనం చేయడం అన్నమాట. ఇంకా బాగా చేస్తాం చేసే పనులను. అలాగే సమత్వం యోగ ఉచ్యతే అన్నారు దాంట్లోనే. సో అంటే అన్ని చోట్ల మనం సమత్వాన్ని చూడడం, అందరినీ సమానంగా చూడడం, అన్ని జీవులను, మనుషులతో సహా జీవులు కానీ జంతువులు కానీ వాటి మేబీ. సో ఇంకోటి ఏంటంటే మన పతంజలి గారు ఏమన్నారు, యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు. అంటే మనసులో ఉన్న ఆలోచనలను, వాటిలో ఉన్న వ్యాసిలేషన్స్, వాటిని మనం కంట్రోల్ చేయడం అనమాట. సో పతంజలి యోగంలో మనకు అష్టాంగ యోగం అంటాము. దాంట్లో 8 అంగాలు ఉంటాయి, భాగాలు. దాంట్లో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు అంటారన్నమాట. దాంట్లో యమం అంటే అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము. అలాగే నియమాలంటే శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము. తర్వాత అంటే యమ, నియమ, ఆసనం. ఆసనం అంటే ఒక కంఫర్టబుల్ పోస్చర్ అన్నమాట. ప్రాణాయామం అంటే ప్రాణాన్ని, అంటే మన శ్వాసను నియంత్రించడం. శ్వాసను నియంత్రించడం వల్ల మనకు ఫిజికల్గా మన శ్వాస బాగా ఆడడము, మన శ్వాసనాళాలు అవి బాగా పనిచేయడము, క్లియర్ అవ్వడము. దానివల్ల మనకు సరైన ఆక్సిజన్ శరీరానికి అన్ని భాగాలకు లభించడం జరుగుతుంది. అలాగే ఇది మనసును మనం ప్రశాంతంగా ఉంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే మన ఫిజికల్ ఎక్స్పీరియన్స్ని బట్టి మనం చెప్పచ్చు అనమాట. అంటే ప్రత్యాహారం అంటే మన ఇంద్రియాలను మనం కంట్రోల్ చేసుకోవడం అనమాట. పంచేంద్రియాలు ఉన్నాయి కదా. సో తర్వాత ధారణ అంటే మనం ఒక దేని మీదైనా ఒక ధ్యానించడం అనమాట, దేని మీద దృష్టి పెట్టడం అనమాట, ఫోకస్ చేయడం అనమాట. ధ్యానం అంటే ఎక్స్టెండెడ్ ధారణ అనమాట. అంటే ఎక్కువ కాలం మనం ఏదైనా విషయం మీద ఫోకస్ చేయడము, కాన్సన్ట్రేట్ చేయడం, అది ధ్యానం. అది దేని మీద చేయొచ్చు. మనం దేవుడి మీద నమ్మకం ఉంటే దేవుడి మీద చేయొచ్చు, లేకపోతే ఎవరైనా ఒక మంచి మహాత్ముడి మీద నమ్మకం ఉంటే దాని మీద చేయొచ్చు, లేకపోతే ఇది మన విపశ్యన ధ్యానం అని బుద్ధుడు చెప్పాడనమాట. అదేంటంటే మన శ్వాసను మనం గమనించడం అనమాట. శ్వాస ఎలా లోపలికి తీసుకుంటున్నామో బయటికి వదులుతున్నాము, దాన్ని మనం నిశ్చితంగా మనం దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా, అంటే ఎక్కువ చేయడం కానీ తక్కువ చేయడం కానీ, తొందరగా చేయడం కానీ స్లోగా చేయడం కానీ అలాంటిది ఏం చేయకుండా ఎలా నేచురల్గా సహజంగా ఉంటుందో ఆ శ్వాసను గమనించడం. తద్వారా కూడా మనకు మనస్సు, శరీరం కూడా ఒక కంట్రోల్, ఒక బ్యాలెన్స్లో ఉంటుందన్నమాట. సింక్లో వస్తాయి అన్నమాట. అది కూడా మనకు చాలా రిలాక్సేషన్ ఇస్తుంది. సో ధ్యానం. సమాధి అంటే ఇది హయ్యర్ లెవెల్ అనమాట. అంటే ఏంటంటే మనం మన స్వీయ చైతన్యాన్ని మనం విశ్వ చైతన్యంలో మనం లీనం చేయడం అనమాట. అది మనం ఇంకొక రకంగా ఆస్తికులైతే దాన్ని మన దేవుడిలో మనం ఐక్యమైపోవడం అనమాట. అది. సో ఇదనమాట ఇన్ బ్రీఫ్ యోగా గురించి. ఇది దీనివల్ల మనకు ఉపయోగాలు ఏంటి? ఒకటి, ప్రాణాయామం వల్ల, అలాగే ధ్యానం వల్ల మనకు మనసు ప్రశాంతంగా ఉండడం, మన శరీరంలో కూడా శరీరం మనస్సు ఒకటే సింక్లో ఉండడము, అదొకటి. రెండోది, ఫిజికల్గా హఠయోగ అంటాం. అంటే ఆసనాలు ఉన్నాయి కదా. ఆ ఆసనాల వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకు శరీరంలో ఉన్న అన్ని భాగాలు కూడా వివిధ ఆసనాలు చేయడం ద్వారా మనకు ఆ భాగాల మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తాము. ఆ రకంగా మనం దాంట్లో లీనమైపోతాము. రెండోది, ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా జరుగుతుంది అన్నమాట. అందువల్ల వివిధ భాగాల మీద మనం కాన్సన్ట్రేట్ చేసి ఫిజికల్గా చేస్తాం కాబట్టి దానివల్ల మనకు బెనిఫిట్ జరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా మన దేశంలో కానీ ప్రపంచ ఇతర దేశాల్లో కూడా చాలామంది యోగా చేస్తున్నారు. మంచిది ఏదైనా కూడా మనకు అది కొత్తదైనా పాతదైనా కూడా మనం దాన్ని ఆహ్వానించాలి, ఆస్వాదించాలి. కాబట్టి యోగా అనేది నా అభిప్రాయంలో చాలా మంచి ఇది. దీనికి రిలీజన్తో మనం ముడిపెట్టక్కర్లేదు. దీన్ని ఒక ఫిజికల్, మెంటల్ వెల్బీయింగ్ని బట్టి, ఒక వెల్నెస్ని బట్టి విషయంలో ఆ దృష్టితో మనం చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.